హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే కరెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కరెంట్ బిల్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి ఒక్క ఇంటికి పే చేయాల్సిందే కాబట్టి దాని గురించి అయితే మంచి అప్డేట్ రావడం జరిగిందండి. సో, ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 70-80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కరెంట్ బిల్ మొత్తం కూడా ఆన్లైన్ నుంచి పే చేస్తున్నారు కదా. లైక్ గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే, పేటిఎం ఏదైనా కూడా ఆన్లైన్ నుంచి మనము కరెంట్ బిల్ అయితే మంత్లీ పే చేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడు దీనిపైన ఆర్బీఐ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఏదైతే కరెంట్ బిల్ ఉందో ఇప్పుడు మనము ఇలాంటి యాప్స్ నుంచి అయితే పే చేయడం అయితే కుదరదండి. సో ఏదెంత కరెంట్ బిల్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మంత్లీ మనం అఫీషియల్గా వెబ్సైట్కి వెళ్ళైనా లేకపోతే మనం దాని యాప్ ఏదైతే ఉంటుందో దాని నుంచే మనం అయితే పే చేయాలండి. సో ఆల్రెడీ నేను తెలంగాణ గురించి కూడా ప్రీవియస్గా వీడియో చేశాను. సో వెబ్సైట్ నుంచి కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఏపీలో కూడా మనము ఏ పర్టికులర్ ఏరియాస్కి ఎలాంటి యాప్ నుంచి మనం వెళ్ళేసి పే చేయాలి అనేది నేను చెప్తాను. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మనము పే చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్ యాప్స్ నుంచి అయితే పే చేయడానికి ఆప్షన్ అయితే లేదండి. సో మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అయితే మనకి చిత్తూరు, కర్నూలు అండ్ అలాగే అనంతపురం, ఇంకా వచ్చేసి మనకు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఇవన్నీ పరిధిలో వచ్చేసి మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి సదరన్ పవర్ యాప్ లేకపోతే APSPDCL.in దీని నుంచి మనం వెళ్ళేసి అయితే పవర్ బిల్ అయితే పే చేయాల్సి వస్తుందండి. సో ఈ ఏరియా వాళ్ళైతే ఆ వెబ్సైట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల వాళ్ళైతే AEASTERN power.com ఈ వెబ్సైట్ ద్వారా అయితే పే చేయాల్సి వస్తుందండి. సో ఇది నార్త్ ఏరియా సైడ్ వస్తుంది కాబట్టి ఈ వెబ్సైట్ నుంచి అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడి కృష్ణా జిల్లా అండ్ అలాగే గుంటూరు ఇంకా ప్రకాశం జిల్లా, ఈ మూడు జిల్లాల వాళ్ళు వచ్చేసి మనకు APCPDCL.in ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం పే చేయడానికి అయితే ఉంటుంది. సో చూసారు కదా. ఇన్ కేస్ కానీ మొబైల్ యాప్ అయితే సెంట్రల్ పవర్ యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో పర్టికులర్ కొన్ని ఏరియాస్కి అయితే కొన్ని వెబ్సైట్స్ అండ్ అలాగే కొన్ని ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ ఏరియాకి రిలేటెడ్ దాని నుంచే అఫీషియల్గా మనమైతే పే చేయాల్సి వస్తుందండి. ఇంకా మనము ఆన్లైన్ యాప్స్ ద్వారా పే చేయడానికి అయితే ఆప్షన్ లేదు. సో ఇది ఆర్బీఐ నుంచి వచ్చిన కొత్త రూలు. సో విద్యుత్ బిల్ ఎవరైతే పే చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.